తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తునిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులేలకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ తెలంగాణ న్యాయవాది, బీసీ హక్కుల పోరాట సంఘ నాయకులు అడ్వకేట్ జక్కల వంశీకృష్ణ మాట్లాడుతూ జనగణనలో బీసీ జనాభా ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తునిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులేలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బీసీ సంఘ సీనియర్ నేత నెల్లపూడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలంగాణ న్యాయవాది, బీసీ హక్కుల పోరాట సంఘ నాయకులు అడ్వకేట్ జక్కల వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో ఇంకా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణనలో బీసీ జనాభా లెక్కలు ఆధారంగా తీసుకుని రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు తగిన రాజకీయ అవకాశాలు ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో బీసీ వర్గాలను మరింత ఐక్యం చేసి బీసీ రాజ్యాధికార సాధన దిశగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవాది అధ్యక్షులు ప్రకృతి గోవిందరావు, కరేళ్ల గణపతిరావు, నాగు, గౌరీ శంకర్, గింజల రాంబాబు, మదపాక రమణ, నరసింహమూర్తి, అలియన్స్ క్లబ్ సభ్యులు కె సత్యనారాయణతో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇప్పుడే పూలమాలలతోని పూలే గారికి, అదే విధంగా సావిత్రిబాయి పూలే గారికి ఇద్దరు దంపతులకు కూడా మేము పూలు ఆఫర్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ అనేది మేము ఏర్పాటు చేసినాము. ఏమంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ ఇస్తున్నది. సెన్సెస్ అనేది మన అందరికి చాలా ఇంపార్టెంట్. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, మీరు సెన్సెస్ తీస్తున్నారు, డెఫినెట్లీ మేము వెల్కమ్ చెప్తున్నాము. అదే విధంగా మీరు క్యాషువల్ సెన్సెస్ కూడా తీయండి. కేవలము ఒక లైన్ కొడితే సరిపోతుంది క్యాషువల్ సెన్సెస్ రావడానికి. మేము ఈ వేదిక నుండి ఏం చెప్తున్నామంటే, మా సంఖ్య ఏదో మాకు చూపించండి. మేము బీసీలము ఇంతగానం ఉన్న తర్వాత కూడా రాజకీయంగా మేము ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఈ ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, అందరూ పొలిటికల్ పార్టీ లీడర్స్ వెనకాల బీసీలు అందరూ ఒక చేదోడు వాదోడుగా, ఒక రైట్ హ్యాండ్ గా ఉంటారు. కానీ ఎప్పుడు కానీ ఆ వ్యక్తి ఆ సీటుకు మాత్రము అర్హులు కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు తునిలో ఇంతమంది సంఖ్య నేను చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇంతగానం లీడర్షిప్ క్వాలిటీ అనేది ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లీడర్. ఎందుకంటే వాళ్ళ లోపట్ల వాళ్ళతో మాట్లాడుతుంటే కానీ వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని కూడా ఈ ప్రభుత్వం వాడుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు కానివ్వండి, రాజు గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టుకొని బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు టీచర్స్ యూనియన్స్ నుండి కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ తోని వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డులు అవి ఇప్పించడం కానీ, ఇక్కడ రాజు గారేమో వికలాంగులకు వాళ్ళకు ఏదైతే వాళ్ళకి పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్స్ గురించి కానీ వాళ్ళకి ఇప్పించడం కానీ, మీ సంక్షేమ పథకాలు ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వ్యక్తులు మీతోని ఉంటేనే ఆ సంక్షేమ పథకాలని ముందుకు వెళ్ళడానికి అవసరం ఉంటుంది. అలయన్స్ క్లబ్ వాళ్ళు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం కోసము బాగా పోరాటం చేస్తూ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. బీసీ సంఘాలన్నీ కూడా ఇదే విధంగా ఏకమై ముందుకు వెళ్తూ రానున్న రోజులలో బీసీ రాజ్యాంగాన్ని మనందరము కృషి చేయాల్సిందిగా నేను అందరికీ కోరుతున్నాను.